మీ పేరు? నా పేరు హేమలత. హేమలత గారు, సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారు తిరుమల తీసుకొచ్చినట్టు పైన చంద్రబాబు నాయుడు గారు ఆధార్ లేకుండా మాట్లాడారు అని చెప్పేసి అన్నారు. దానిపైన మీ అభిప్రాయం? అది వింటున్నా అంత అయోమయంగా ఉంది, ఏమి అర్థం కావట్లేదు. ఎవరు తప్పు ఎవరు అనేది ఏం అర్థం కావట్లేదు. కానీ అలా చెయ్యరు. మనకు వెంకటేశ్వర్లు పవిత్రమైన వాడు ఎక్కడెక్కడ దినాలు మనం పోతా ఉంటాం, మంచి కోసం పోతాం. ఆ స్వామి అందరినీ బాగా చూసుకుంటారు. అందరినీ తప్పు చేసేవారు దొంగలు ఎవరైనా సరే అందరినీ చూసుకుంటారు, రక్షిస్తాడు భగవాన్. అయితే ఇది చెప్పడానికి ఎట్లా అనిపిస్తుంది అంటే, వాళ్ళు చెప్పింది నిజమా కాదా, జగన్ ని బ్లేమ్ చేయడానికి ఇంకా చేసిరా. చంద్రబాబు నాయుడు మంచివాడే, జగన్ మంచివాడే, కానీ ఇలా ఎందుకు జరిగింది అనేది పెద్ద ప్రశ్న. ఇలా జరిగిందని ఇప్పుడు సుప్రీంకోర్టే ఆధారం లేకుండా మీరు మాట్లాడకూడదు అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పాను. అంటే తప్పు జరిగిపోతాయి కదా, మనం ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సి. మరి కావాలని ఎక్కువ చేస్తుంది, మరి జగన్ బ్లేమ్ ఎక్కువ చేస్తుంది. ఎందుకు కలుపుతారు? కలుపుతారా? అదే కదా, తప్పదు, కలపరు. అవును, ఏది కలపరు, కలిపి చెయ్యరు. రోజు 2-3 కోట్ల ఆదాయం మన నారాయణకు రోజు 2-3 కోట్ల ఆదాయం వస్తుంది కదా, ఎందుకు కలిపి చేస్తారు? ఏం లేక తప్పు కదా. అన్ని లేని పెట్టి జగన్ బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ తెలుస్తున్న వరకు వాళ్ళకి టెస్ట్లలో కూడా ఏం చేస్తారు, టెస్ట్లలో కూడా చెప్పి చెప్తారు. అది సుప్రీంకోర్టు కరెక్టే, వాళ్ళు కరెక్ట్ చెప్తారు. కానీ టెస్టులు చేసిన వాళ్ళు కూడా ఇట్లా చెప్పారు నిజంగానే వచ్చింది టెస్ట్ అంటే. టెస్ట్ లో రాలేదు, టెస్ట్ లో కూడా వాళ్ళు 50-50 ఛాన్స్ ఇచ్చారు, కలిసి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు అని రిపోర్ట్ ఇచ్చారు. అది కూడా అని చెప్పి చెప్తారు. కానీ జగన్ అయితే అట్లా కలిపియాడు. అదేలేండి. మీరు ఎలా అనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? మాకు మేము అదే కలిసడానికి ఛాన్స్ లేదని చెప్పేసి మేము అనుకుంటాం. కలపారు. అసలు స్వామికి ఇంత ముందు ఎప్పుడో ఒకసారి 1.5 వచ్చేది ఆదాయం. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ గా ఈ 1 year 2 years వెళ్ళి రోజు 2 crores అలా వస్తుంది ఆదాయం. మస్తు డబ్బు ఉంది. వాళ్ళే ఎన్నో కార్యక్రమాలు చేస్తారు బయట మనకు. ఈ గుళ్ళు కట్టేయడము, ఎన్నో అన్నదానాలు, వాటర్ సప్లై ఎన్నో చేస్తారు వాళ్ళు. డబ్బు సరిపోదు స్వామికి, మస్తు ఉన్నాయి. మరి ఎందుకు కలిపి చేస్తారు? మంచిగా అయ్యే వాడతారు. కానీ అన్ని లేనిపోని ఎప్పుడు ఇది చెప్పకూడదు ఒకరి మీద. కానీ ఎందుకు బ్లేమ్ చేయాలి? ఇప్పుడు నువ్వు మొన్న బ్లేమ్ అయ్యి జైలు పోయినావు. ఈయన జైల్లో పెట్టా నీకేమొస్తుంది? జైల్లో పెట్టాలని చూస్తుంది. అది తప్పు. ఇక్కడ అన్యాయంగా కొట్టడము, తిట్టడము, వాళ్ళ మీద మాట్లాడడం చాలా తప్పు. జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకరి మీద లేని చెప్పొద్దు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా అదే అన్నారు, మీరు కొట్టాలంటే రాజకీయంగా కొట్టలాడు, అంతేగాని స్వామి దగ్గరికి దేవుడి దగ్గరికి మా వెంకట స్వామి తప్పు చేసుకోవద్దు అన్నారు. జగన్ కరెక్టే అంటారు. పాప ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి ఎంతో కష్టపడి పాపం వచ్చిండు. తను చేసిండు బాగా, అప్పుడు కూడా చేయడము డెవలప్మెంట్స్ అన్ని చేసిండు. కాకపోతే కొన్ని డెవలప్మెంట్ కాదు కానీ పథకాలు అన్ని బాగా ఇచ్చిండు, అందరిని మంచిగా చూసుకుండు. కావాలని 3 పార్టీలు కూటమి అయ్యి ఇంకా ఇప్పుడు ముందు కూడా మోడీతోటి ఎందుకు టైప్ అయ్యిండు? ఆయన కోసమే, ఆయన అవకాశం కోసమే అయ్యిండు. అయ్యి ఇలా చేసిండు. ముందు ఏ రాకుండా ఉండాలి, ఆపద సెంట్రల్ లో ఉంటే మనకు కాన్సెప్ట్ అన్ని వస్తాయి అని తెలుగుతో చేసిండు. కానీ వాళ్ళు గెలవని ఇది గెలవని ఎవరు గెలిచి ఒకసారి టైం కోసం నా టైం ఉంటుంది కాదు, కానీ ఎక్కువ బ్లేమ్ చేయండి తప్పు. కానీ అలా జరగదు, 100% జరగలేదని అన్ని చెప్పడం అనిపిస్తున్నాను. నిజం అయితే నిజం కాదు, నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు బీయింగ్ సీఎం ఆయన వితౌట్ ఎనీ ఎవిడెన్స్ డైరెక్ట్గా ఆయన లడ్డూలో అదే మన జంతు కొవ్వు కలిసింది అవన్నీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానికి ఆయనకి యాక్చువల్ ఎవిడెన్స్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఆయన డిక్లేర్ చేశాడు. అది కరెక్ట్, తప్పదు. ఎందుకంటే మొదటి కేసు పోలీసుకి హ్యాండ్ ఓవర్ చేయాలా, వాళ్ళ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలా, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలా. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన డిక్లేర్ చేసినా బాగానే ఉండేది. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ డిక్లేర్ చేశారు. సుప్రీంకోర్టు ఫైండింగ్ కరెక్ట్గా చెప్పింది. అందుకని ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే కల్తీ చేశారనడానికి ఎవిడెన్స్ ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే ఏదైనా ఇప్పుడు వాళ్ళు వచ్చింది జూన్ నెలలో గవర్నమెంట్ వచ్చింది, జూన్ నెలలో వచ్చిన ట్యాంకర్సే పంపించారు. అంటే ఎవరి గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది. కల్తీ చేసింటే ఎవరు చేసి ఉండాలి? చంద్రబాబే చేసి ఉండాలి. అంతకుముందు గవర్నమెంట్ చేయడానికి అవకాశం లేదు కదా, జూన్ నెలలో ఈ గవర్నమెంటే ఉంది. సో వీటిలో చేయడానికి అవకాశం లేదు. పైగా ఇంకోటి ఏదైనా కేసులో ఎవిడెన్స్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ లడ్డు సీజ్ చేయాలి, ఏ లడ్డు కల్తీ అయిందో ఆ లడ్డు సీజ్ చేసి దాన్ని పంపించాలి. ఆ లడ్డు లేదు. ఇప్పుడు సపోజ్ నిజంగా జగన్ గవర్నమెంట్ లో సీజ్ చేసి కలిపి ఉంటే ఆ లడ్డు లేదు కదా, ఇప్పుడు రిపోర్ట్ తీసుకోవడానికి లడ్డు లేదు. వెరీ ఎవిడెన్స్ కామెంట్ చేయడం తప్ప దానికి ఎవిడెన్స్ లేదు. సుప్రీంకోర్టు ఫైండింగ్ కరెక్టే. మరి పవన్ కళ్యాణ్ గారు మా తప్పు జరిగిపోయిందని చెప్పేసి అందరూ చెప్పారు. అన్ని దీక్షలు అన్ని రాజకీయం అండి. సుప్రీంకోర్టు అదే చెప్పింది కదా, రాజకీయానికి లడ్డుకి లింక్ పెట్టద్దు, మీరు దేవుడు నేను ఫ్రీగా వదిలేండి అని చెప్పింది కదా. సుప్రీంకోర్టు కరెక్ట్ ఫైండింగ్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్స్ అలిగేషన్ చేయడం తప్పు. అది కూడా లైక్
కోట్లాది మంది డివోటీస్ ఉన్నారు, అందరూ మనోభావాలు దెబ్బతింటారు. సో ఇప్పుడు మనకి టీటీడీ కౌన్సిల్ మనకు చెప్పింది టెస్ట్ లేకుండా లోపలికి వెళ్ళదు. సో వాళ్ళు ఏదో కలిసింది, రిటర్న్ అయిపోయినాయి క్యాన్స్, బట్ వాళ్ళైతే కలపలేదని వాళ్ళే చెప్పారు, టీటీడీ వాళ్ళు చెప్పారు. ప్లస్ ఏదైతే ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయో అందరూ వాళ్ళే చెప్పారు. లైక్ నేను సీఎంకి కూడా అన్ని రిపోర్ట్స్ పంపించాను, టెస్ట్ రిపోర్ట్స్ అన్ని పంపించాలని చెప్పారు. వాళ్ళు ఏదో ఒక 4 కంటైనర్స్ లైక్ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళది కల్తీ వచ్చింది అన్నారు. టీటీడీ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ రిటర్న్ పంపించేశారు. ఆ రిపోర్ట్స్ తీసుకొని ఏదో ఇది డైవర్షన్ గేమ్ లాగా అనిపించింది నాకు. అంతే తప్ప ఇప్పుడు అది ఆ లడ్డు మ్యాటర్ తీసుకొని స్కీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ఈ లడ్డు మ్యాటర్ బయటకు వచ్చింది. అందులో బయటకు వచ్చినట్టు. నెక్స్ట్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు మీరు చూసుకుంటే ఫ్రాన్స్ దీక్ష అని చెప్పేసి చెప్తున్నారు. తప్పు జరిగిపోయింది, దానికి ఫ్రాన్స్ చేయాలంటున్నారు. తప్పు జరగలేదని చెప్పి, తప్పు జరిగిందని చెప్పి ప్రూఫ్స్ లేదు. దానిపైన అది పవన్ కళ్యాణ్ ఉన్న డ్రామా అన్న, చెప్పులు వేసుకొని దీక్ష చేస్తారు చెప్పండి. సరే దీక్ష చేసుకుంటారు, పార్టీ రాకముందు దీక్ష ఎక్కడికి వెళ్ళింది అంటే నార్మల్గా స్వాభిమానం ధరిస్తారు కదా. ఇప్పుడైతే పార్టీ ముందు ఎప్పుడు ధరించడం నేను చూడలేదు. అవును పార్టీ వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగి ఒక 10 days 20 days ముందు నుంచి ఆ దీక్ష అది మాల వేసుకోవడం వచ్చు, అదంతా డ్రామా అంతేనా? మరి ఇప్పుడు సీఎం గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అసలు ఆధారం లేకుండా ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆధారం లేకుండా కాదు, లైక్ వాళ్ళకి ప్రూఫ్స్ దొరికినాయి. ఏదైతే రిటర్న్ వెళ్ళిపోయిన కంటైనర్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్స్ దొరికినాయి. వాళ్ళు టీటీడీ కౌన్సిల్ని కనుక్కొని అంతా రెక్టిఫై చేసుకున్న తర్వాత మాట్లాడాల్సింది, వాళ్ళు కావాలని బయట పెట్టినట్టు.